రేయ్, డెవిల్ పాల్ని బయటికి తీయరా. సరే అన్నా. భూమి మీద ఏహ్యమైన వాటికి తల్లి మహాబబులోనైతే నేటి సంఘంలో జరుగుతున్న దారుణ దుర్బోధలన్నిటికీ తల్లి చర్చ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మకు, విశ్వాసానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధ చేస్తూ సంఘాలను గలిబిలి చేస్తుంది ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే దుర్బోధ శాఖ. ఈ శాఖ కన్నా ముద్దు బిడ్డే మన రొట్టపీడి. ఈ రొట్టపీడి నుండి రాలిన ఆకులే ఈ చెత్తంతా. యేసును ఆరాధించడానికి కాని, ప్రార్థించడానికి కాని, దేవుడు అనడానికి కాని ఏమాత్రం ఒప్పుకోని ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దైవద్రోహం మోకలో ఎన్నో ఆణిముత్యాలున్నాయి. వీరందరూ నిరంతరం క్రీస్తు ఆత్మకు విరోధముగా మాట్లాడుతూ ఛాలెంజులు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ ఆణిముత్యాల మధ్య ఉన్న కోహినూరు వజ్రమే డెవిల్ పాల్. డేవిడ్ పాల్. సోమవారం పొద్దున్నే ఎలిమెంటరీ స్కూల్కి రెడీ అయిపోయిన గుంటబచ్చలాగా ముద్దుగా రెడీ అయ్యి ముసిముసిగా నవ్వుతుంటాడు. పైకి ఏమీ తెలియని తింగర గొర్రెలాగా ఉంటాడు. చర్మం వచ్చి గొర్రెదే, కాని లోపల తోడేలు. కరెక్ట్ భయ్య. నేను విన్న అత్యంత చెత్తబోధల్లో నీదే నెంబర్ 1. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పక్షంగా మన నవ్వుల రాజా చెప్పిన మర్మాలు ఒకసారి వినండి. 2000 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడుతుండ 2000 సంవత్సరముల క్రితం కుమ్మరింపబడినంటే యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము నెరవేర్పు జరిగింది. అది రోజు నెరవేర్పు జరుగుతూ ఉండదు. మన బుజ్జిబాబే కాదు, పీడీ బ్యాచ్ అందరూ కూడా ఇదే వాగుతుంటారు. అందరి పాపశిక్ష యేసు మీద మోపబడుతుందని యెషయా 53వ అధ్యాయంలో ప్రవచించబడింది. అప్పటి వరకు జనులందరూ చేసిన పాపాలన్నీ యేసు మీద మోపబడి ఆయన శిక్ష అనుభవించి ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. మరి ఆ తర్వాత పుట్టి పాపాలు చేసిన మన సంగతి ఏంటి? మన విషయంలో ఈ ప్రవచనం మళ్లీ మళ్లీ నెరవేరదా? యెషయా 61వ అధ్యాయం 1-2 వచనాల్లో యేసుక్రీస్తు వచ్చి ఆదరణ, విడుదల, విముక్తి కలిగిస్తాడని ప్రవచించబడింది. ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు లూకాసు వార్త 4వ అధ్యాయంలో నెరవేరిపోయిందే అని చెప్పాడు. మరి ఆ తర్వాత తరాల వారందరికీ ఆదరణ, విడుదల, విముక్తి ఇక లేదా? కొన్ని ప్రవచనాలు అందరి కొరకు చెప్పబడ్డాయి, అన్ని కాలాల కొరకు చెప్పబడ్డాయి. అవి అందరిలోనూ నెరవేరుతాయి. సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేయబడిన ఆత్మ దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ వర్తిస్తుంది. ఆ అధికారము అపోస్తులులకు మాత్రమే ఇవ్వబడి ఉన్నది. కారణము అపోస్తులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందారు. బైబిల్ చదవండి భయ్యా, బైబిల్ చదవండి. ఒళ్ళు తీపుడే పొగరు. అపోస్తుల కార్యాలు 10:47, 11:16 ప్రకారం కొర్నేలి ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మలోనే బాప్తిస్మం పొందారు. వారే కాదు, నేటి వరకు ఆత్మను పొందేవారంతా ఆత్మలో బాప్తిస్మం పొందుతున్న వారే. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడా అంటే పరిశుద్ధాత్ముడు మనలో వరముగా ఉంటాడు, శక్తిగా ఉండడు. పిచ్చా ఎర్రా సింగనాదం కాదు భయ్యా. దేవుడు మాకు అనుగ్రహించింది శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని, శక్తి లేని ఆత్మను కాదు. మీ భ్రష్ట చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఏ ఆత్మ ఉందో నాకు తెలీదు. ఎంత తక్కువ ఆలోచన చూడనిది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో నానా సమయములలో నానా విధములుగా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ కాలము అంతము అందు తన కుమారునితో మాట్లాడెను. దేవుడు క్రొత్త నిబంధన ప్రకారము ఎందుకు కలల ద్వారా, దర్శనముల ద్వారా మాట్లాడడు అంటే దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకానికి మాట్లాడి ఉన్నాడు. చర్చ్ ఆఫ్ యాంటీక్రైస్ట్ వాళ్ళంతా ఇదే పట్టుకుంటారు. మీరు వెర్రోలు కాకపోతే ఈ వచనం దేవుడు మాట్లాడు అని చెప్తుందా? పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇక నేరుగా తన కుమారుణ్ణి పంపి మాట్లాడాడు అని యేసుక్రీస్తు మొదటి రాకడ కోసం చెప్తున్నాడు. కుమారుడు మాట్లాడిన తర్వాత ఇంకెవరూ మాట్లాడకూడదు అంటే కొత్త నిబంధన పత్రికలన్నీ వాక్యం కాదు అనుకోవాలి. సువార్తలే మనకిక ప్రామాణికం అవ్వాలి. అపోస్తులు, ప్రవక్తలు మనకు అవసరం లేదైతే. బుర్ర తక్కువ స్పీకర్లు తయారయ్యారు. మాటలాడేను అంటే మాట్లాడడం అయిపోయింది అని అర్థమా? అలా అయితే ఎప్పటితో అయిపోయింది? ఆయన పునరుద్ధానంతోనా, ఆయన ఆరోహణం అవడంతోనా, లేక హెబ్రీ పత్రిక రాయబడటంతోనా? హెబ్రీ పత్రిక తర్వాత రాయబడిన గ్రంథాల పరిస్థితి ఏంటి? సంగమా విను, అందర్నీ దొంగలంటున్న వీరే నిజమైన గజ దొంగలు, మీ ఆత్మల్ని దొంగిలించే దొంగలు. క్రీస్తు సంఘములో బాప్తిసం పొందిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మను వరం వస్తాడు. క్రీస్తు సంఘములో బాప్తిసము పొందక నువ్వు ఎక్కడ పొందినా కూడా పరిశుద్ధాత్మను వరం రాడు.
నిన్ను డెవిల్ పాలన్నది ఇందుకే. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేదే ఒక దుష్ట భ్రష్ట నికృష్ట శాఖ. ఆత్మకు వ్యతిరేకంగా బోధించడమే మీ పని. అలాంటిది ఆత్మ కోసం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో బాప్తిస్మం తీసుకోవాలా? అందుకు 1 కొరింథీయులు 12వ అధ్యాయం 13వ వచనం చూపిస్తావా? నీకు వేపకాయంత వెర్రే ఉందనుకున్నాను, పనసకాయంత పిచ్చుందని ఇప్పుడే అర్థమైంది భయ్యా. అసలు నువ్వు చూపించిన వచనానికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కి ఏ సంబంధం లేదు. సంఘాలు ఎన్నో ఉంటాయి. ఆయా సంఘాల్లో ఎవరైతే ప్రభువునందు నిజముగా విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆత్మను పొందుకుంటారో వారే క్రీస్తు సంఘం అవుతారు. మీ భ్రష్టశాఖ గోడ మీద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని రాసేస్తే క్రీస్తు సంఘం అయిపోదు. మీరు క్రీస్తు విరోధులు. మీ శాఖ అసలు పేరు చర్చ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. స్పెషల్ ఎంట్రీ. ఇతని పేరు బాబులూక్. సత్యసాక్షి టీవీ అని పెట్టి అక్కడక్కడా మీటింగులు పెట్టి ఆత్మ కోసం నోటుకొచ్చినట్లు వాగుతుంటాడు. ఇతన్ని బాబులూక్ అనే కంటే బాబులూజ్ అంటేనే కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు, శాపగ్రస్తుడు అవుతావు. ఇది ఇతని నినాదం. స్త్రీలు బాప్తిసం ఇవ్వకూడదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు, శాపగ్రస్తుడు అవుతావు. వృత్తిరీత్యా సేవని వచ్చిన యవనస్తులు బాప్తిసం ఇవ్వకూడదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆయన మాటను ధిక్కరించి పేతురు యేసు నామములో బాప్తిసం ఇచ్చాడు. ఎవరో చెప్పిన మాట పట్టుకొని అపోస్తులంటే ఎవరోనా? వాళ్ళు తప్పు చేశారా? యేసు మాటకు ఒక విలువ, అపోస్తుల ద్వారా యేసు పలికించిన మాటలకి ఒక విలువ ఉంటుందా? నా మాటలు చెత్త, నా మాటలు చెత్త. నీకు అర్థం కాకపోతే మూసుకో లూజ్ బాబు. 1 కొరింథీ 14వ అధ్యాయం అంతా భాషలు మాట్లాడుట అనే సందర్భాన్ని నిరుత్సాహపరుస్తూ పౌలు చెప్పాడు. భాషల వరాన్ని నిరాశపరుస్తూ 14వ అధ్యాయం రాయబడలేదు. చివరి వచనం ఒకసారి చదువు లూజు. భాషల్ని ఆటంకపరచకండి అన్నాడు. మీరందరూ భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఈ వరాన్ని ఎలా వాడాలో చెప్పడానికి ఏకంగా ఒక అధ్యాయాన్నే రాస్తే నిరుత్సాహపరచడానికి అంటావా? నువ్వే పెద్ద లూజ్ బయ్యా అంటే నీ పక్కన ఇంకొక బూజు బయ్యా. ఇద్దరూ కలిసి పరిశుద్ధాత్మను వెక్కిరించడం, వెటకారం చేయడం. నీ బ్యాచ్ అందరికీ సీట్ కన్ఫామ్. ఒకటెవరంటే సువార్థికులు, సంఘ కాపరులు, ఉపదేశకులు. ఏళ్ళ ముగ్గురే ఉన్నారు గాని ఇంకా ప్రత్యేకమైన వరాలు కలిగిన వాళ్ళు ఎవరూ లేరని నేను దృఢంగా సాక్ష్యం ఇస్తాను. లూజ్ బాబు సరిగ్గా చదువు మరి. రోజు నువ్వే రాజా అనుకొని నోటుకొచ్చినట్లల్లా వాగైకు. అప్పుడప్పుడు నాలాంటోడు నీకు రాజబెడతాడని గుర్తుపెట్టుకో. లూజ్ భయ్యా, ఇక్కడేముందో చూడు. సంఘం క్షేమాభివృద్ధి చెందేంత వరకు ఈ 5 పరిచర్యలు ఉంటాయి. సంఘం అంటే బైబిల్ కాదు, బైబిల్ని నమ్మేవారు. నీ సాక్ష్యం ఎవడ కావాలి? పక్కకెళ్ళు. నా మాటలు చెత్త, నా మాటలు చెత్త.